ప్రెస్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సంవత్సరం మొదట్లో మనం అందరం కలుస్తున్నాం. వెరీ హ్యాపీ అండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒక పథకం ప్రకారం ఈ సినిమాని మనం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 7వ తారీఖున వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో 300 థియేటర్లు తగ్గకుండా ఈ సినిమా ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. బయ్యర్స్ వైపు నుంచి కూడా చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. ఒకప్పుడు మనం భారతీ రాజా గారి సినిమాలు చూసేవాళ్ళం, చూసి చాలా థ్రిల్లర్ ఫీల్ అయ్యేవాళ్ళం ఆ ఏజ్ లో. అటువంటి సినిమాని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మన విజయ్ గారు తీసుకొచ్చారు. అది చాలా థ్రిల్లింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. చాలా సంతోషకరంగా ఉంది. బంపర్ ఆఫర్ తర్వాత ఆ సినిమాలో కామెడీ చేశారు. దీంట్లో చాలా హీరో గారు చాలా సీరియస్ గా ఉంటారు. అలాగే సాయిరామ్ శంకర్ గారు బ్రహ్మాండంగా అద్భుతంగా నటించారు. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి విజయ్ గారికి మరియు స్వాతి కళ్యాణ్ గారికి, చిన్ను గారికి, మా చిన్నారాణి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబడు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మన కో ప్రొడ్యూసర్ స్వాతి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. Good morning to all my Telugu family. So happy to be here, and my heartful thanks to my director, my guru, my brother Vinod Garu, my hero Sairam Shankar sir, and their and it was not and not my Telugu technicians who worked hard and support to this movie. Very thanks from my heart. Thank you so much. రైట్, మన సినిమాకి ఇంకొక కో ప్రొడ్యూసర్ ఉన్నారు, జీను గారు. మరి జీను గారు మాట్లాడితే వినాలని. Good morning. I'm from Kerala. I spoke with Malayalam. First time തെലുങ്കുവില് നമ്മള് കേരളത്തിൽ വന്ന് ഇവിടെ ഒരു മൂവി പ്രൊഡ്യൂസ് ചെയ്യുക, തെലുങ്കു മൂവി ഫാമിലി എല്ലാവരുടെയും കൂടെ വർക്ക് ചെയ്യുക, ഞങ്ങളെ സംബന്ധിച്ചോളം വലിയ ഹാപ്പിയാണ്. ഇവിടെയുള്ള ഓരോ ആളുകളും നമ്മളെ വലിയ രീതിയിൽ സപ്പോർട്ട് ചെയ്തിട്ടുണ്ട്. ഈ ഫെബ്രുവരി 7th നമ്മുടെ മൂവി റിലീസ് ആവാൻ വേണ്ടിയിട്ട് തെലുങ്കു മൂവി ഇൻഡസ്ട്രി ആൻഡ് ഓൾ പീപ്പിൾസ്, ദെൻ ഹീറോ സായിറാം സർ, എല്ലാവരും നമ്മളെ വലിയ രീതിയിൽ സപ്പോർട്ട് ചെയ്തു. അതിന്റെ ഭാഗമായിട്ടാണ് 7th മൂവി വരുന്നത്. നിങ്ങളുടെ എല്ലാവരുടെയും സപ്പോർട്ട് വേണം, കൂടെ ഉണ്ടാവണം. థ్యాంక్ యూ. కెన్ ఐ ట్రాన్స్లేట్ దిస్ ఇన్ తెలుగు? జీను గారు ఏమన్నారంటే ఫిబ్రవరి 7th ఈ సినిమా రాబోతుంది, తెలుగులో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, సాయిరామ్ గారితో వర్క్ చేయడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అని అన్నారు. అంతేనా? రైట్, ఓకే. సో రమేష్ గార్లపాటి గారు మీరు మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఒక మంచి మూవీతో ఒక పథకం ప్రకారం మీ ముందుకు ఫిబ్రవరి 7th వస్తున్నాం. అందరూ దీన్ని చూసి చాలా హర్షిస్తారని ఆనందిస్తున్నాను. అలాగే ఈ మూవీకి సాయిరామ్ శంకర్ గారు ఎంత కష్టపడ్డారంటే నేను ప్రాక్టికల్ గా చూశాను. ఆయన ప్రీవియస్ మూవీకి ఇంత హార్డ్ వర్క్ చేశారో లేదో తెలియదు, నేను ప్రాక్టికల్ గా చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అలాగే వినోద్ విజయన్ ఒక టెక్నికల్ గా ఎంత గ్రాండ్ గా తీశారంటే చాలా సంతోషంగా ఉంది మూవీ పూర్తయినాక చూస్తే. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఫిబ్రవరి 7th మీ ముందుకు వస్తున్నాము, అందరూ చూసి సంతోషించు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక పథకం ప్రకారం ఈ సినిమాకి దర్శకులు అండ్ అలాగే ప్రొడ్యూసర్ అయినటువంటి వినోద్ విజయన్ గారు మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రెస్ పీపుల్ అందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు వినోద్ విజయన్ అండి. నేను కేరళ నుంచి. నేను ఈ అన్నయ్యతో సాయి అన్నతో కలిసి ఒక పథకం ప్రకారం మూవీ చేశారండి. ఫుల్ సస్పెన్స్ అండి. సో నాకు కొంచెం తెలుగు ప్రాబ్లం ఉంటే కొంచెం అడ్జస్ట్ చేయండి. అండ్ ఈ మూవీలో మీకు ఇప్పుడు వరకు చూడలేకుండా ఒక మంచి సస్పెన్స్, అంటే మనం ఒక ప్లాన్ చేశారంటే సో మంచి సస్పెన్స్ అండి. అది బాగా ఎంజాయ్ చేస్తుందని ఫీల్ అవుతున్నాయి. అన్నయ్య కొత్తగా చేశారండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆల్ సపోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ సినిమాకి సంబంధించి మన హీరో శంకర్ గారు మాట్లాడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నమస్తే అండి. ఒక్క పథకం ప్రకారం అంటే మేము అందరం ఇందులో నాది లాయర్ ప్రొఫెషన్, సో అందుకే నేను ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కొంత గ్రాప్ చేద్దామని చిన్న ఈ గెటప్ లో రావడం జరిగింది. సో ఈ సినిమాలో నా పేరు సిద్ధార్థ్ నీలకంఠ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, క్రిమినల్ లాయర్. సో ఈ క్రిమినల్ లాయర్ అయినా లేదా క్రిమినల్, సో జరిగిన క్రైమ్ దీనికి సంబంధం ఉందా లేదా, సో ఇలా ఈ ఒక పథకం ప్రకారం అనే సినిమా క్రైమ్ సస్పెన్స్ తో మొత్తం చాలా ఇంటెన్సిటీ ఉంటదండి సినిమా మొత్తం. అంటే పర్టికులర్ గా వినోద్ విజయన్ డైరెక్టర్, ఈయన గురించి చెప్పాలంటే అండి బెర్లిన్ అవార్డ్ అంటే వరల్డ్ లో
వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డ్స్ ఆస్కార్ లో నెక్స్ట్ అవార్డ్స్ లో బెర్లిన్, అది చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చిల్డ్రన్ అవార్డ్స్. అది వరల్డ్ లో 5000 మూవీస్ లో ఈయన ప్రొడ్యూస్ చేసిన సినిమా బెర్లిన్ అవార్డు గెలుచుకుందండి. అలానే అదే సినిమా వట్టాల్ 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 అనే సినిమా నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయన ప్రొడక్షన్ లో. సో బేసిక్ గా ఆయన నేషనల్ అవార్డు విన్నర్. సో నాకు ఈ కథ చెప్పినప్పుడు వినోద్ నాకు 2005 లో నాకు పరిచయం అండి. అప్పటి నుంచి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది, ఎప్పుడు కుదరలే. కానీ ఈ కథ నాకు చెప్పినప్పుడు ఈ సినిమా నాకు చాలా అంటే ఎలానో ఒక నేచర్ లాగా నాకు ఈ సినిమా నాకు రావడం జరిగింది. నాకు కామన్ ఫ్రెండ్ వినోద్, నాకు ఇంకో ఫ్రెండ్ వినీత్ గారు. వీళ్ళిద్దరూ నాతో సినిమా చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరికి పరిచయం లేదు. కానీ వీళ్ళిద్దరూ ఒకసారి కలిశారు. నేను ఒకరితో చేస్తాను అని ఆయన అంటే, నేను చేస్తాను ఎవరు అంటే సాయి. ఇద్దరికి ఆయన నాకు బాగా తెలిసిన ఆయన, నాకు మంచి ఫ్రెండ్ అని ఈయన. ఇలా కేరళలో వాళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా నా దగ్గరికి వచ్చిందండి. నిజంగా ఈ సినిమాని నేను ఎంత ఇష్టపడ్డానంటే అండి, ఈ సినిమా నాకు ఈ గ్యాప్ కి ఇది ఫిల్ చేస్తుంది 100%. ఈ సినిమాకున్న స్క్రీన్ ప్లేని, లేకపోతే ఈ సినిమాలో ఉన్న కథలో ఉన్న స్ట్రెంత్ ని, ఈ సినిమాలో నన్ను ప్రొజెక్ట్ చేసిన విధానం, డైరెక్టర్, ఇదంతా నాకు చాలా కొత్తగా ఉంది సార్. నాకు ఇది ఉపయోగపడే సినిమా. డెఫినెట్ గా ఈ సినిమాని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఏం జరుగుతుంది అని ఆడియన్స్ అనుకోకపోతే నన్ను తిట్టచ్చు, లేకపోతే ఫోన్ చేసి తిట్టచ్చు, ఈడింతారా అని మీరు అనొచ్చు. కాకపోతే అది నాకు రాదని నాకు తెలిసండి, ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న స్ట్రెంత్ నాకు తెలుసు కాబట్టి. సార్ మామూలుగా నేను ప్రతి సినిమాలో కూడా ఓకే ఈడేదో చిన్న న్యాచురల్ గా లేకపోతే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ట్రై చేస్తూ ఉంటాడు అని అంటారు. నేను అలా అనుకున్నాను. బట్ ఈ సినిమా నాకు కథ చెప్పినప్పుడు 2 రోజులు షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, క్యారెక్టర్ లో ఎక్కడో నేను చిన్న నా పర్ఫార్మెన్స్ లో చిన్న డ్రామా వస్తుంది అని నాకు అర్థమైపోయింది. డైరెక్టర్ కి ముందు అర్థమైపోయింది. సో ఏం చేయాలి? 3 days తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఆయన ఫ్రెండ్ నాకు పిలిపించి, నేను 1 month ఈ క్యారెక్టర్ ప్రిపరేషన్ కి నేను 1 month నేను కోచింగ్ తీసుకున్నాను. సో అంత ఇంటెన్సిటీ ఉంటది, అంత న్యాచురల్ గా ఉంటది. ఈ ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటది, వెరీ న్యాచురల్ ఉంటది. ఎక్కడ నా పర్ఫార్మెన్స్ లో గానీ, మిగతా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ లో గానీ డ్రామా అన్నది కనిపించుకుంటా ప్రతిదీ ఆయన నా దగ్గర నుంచి నా నుంచి చేయించుకున్నారు. సో నిజంగా ఈ సినిమా నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది, ఎందుకంటే నా వెయిటింగ్ కి ఇది నాకు ఉపయోగపడే సినిమా. ఒక పథకం ప్రకారం డెఫినెట్ గా మళ్ళీ నాకు ఓకే ఇది బంపర్ ఆఫర్ తర్వాత లేకపోతే 1/4 తర్వాత ఇది ఒక సినిమా మంచి సినిమా చేశాడు అన్నది నాకు వస్తుంది. సో మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా మీరు కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఓకే ఇది జెన్యున్ గానే చెప్పాడురా, జెన్యున్ గానే ఉంది, క్వాలిటీ ఉంది అని మీరు డెఫినెట్ గా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. సో ఈ సినిమాలో ప్రొడ్యూసర్ గారు గార్లపట్టి రమేష్ గారు ఇక్కడే. సో ఆయన సపోర్ట్ తో, తర్వాత వినోద్ విజయన్ సపోర్ట్ తో, జీనుబాయ్ అండ్ స్వాతి గారు, సో వీళ్ళందరి సపోర్ట్ తో సినిమా స్టార్ట్ అయ్యిందండి. ఇక టెక్నీషియన్స్ కి వస్తే మనస్ఫూర్తిగా మళ్ళీ ఈ సినిమాకి తర్వాత ఇలాంటి టెక్నీషియన్స్ తో నేను పనిచేయలేనండి. కొంచెం టైం అవుతుంది, పర్లేదు, ఒక్క 5 minutes అండి, నా బాధను చెప్పేస్తా. సో ఫస్ట్ డిఓపి గారు రాజీవ్ రవి అని, వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపిస్ ఇన్ ఇండియా అని మీరు కొడితే టాప్ 10 లో ఈయన ఉంటారు. సో గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ గాని, దేవిడి గాని, చాందినీ బార్ గాని, లేటెస్ట్ అక్షయ్ కుమార్ గారి బెల్బాటం గాని, బాంబే వెల్వెట్ గాని, ఇంత పెద్ద డిఓపిని ఆయన ఈ సినిమాకి తెచ్చారు. సో అందుకని ఈ క్వాలిటీ వచ్చిందండి. సెకండ్ మ్యూజిక్ రాహుల్ రాజ్ అని, కేరళలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి ఫ్రెండ్. ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ 2 songs ఇచ్చింది ఆయనే. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన గోపి సుందర్ గారు. సో ఇలాంటి పెద్ద టెక్నీషియన్స్ ఇందులో పనిచేశారండి. వీళ్ళందరూ నేషనల్ అవార్డు విన్నర్స్. ఆర్ట్ డైరెక్టర్ టేక్ ఆఫ్ అండ్ ఫహద్ ఫాజిల్ సినిమాకి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. సో మేకప్ మ్యాన్ పట్నం షా అని, ఆయనకు ఒక నేషనల్ అవార్డు. సో వీళ్ళందరూ రావడానికి రీజన్ వినోద్ విజయన్. సో వీళ్ళందరితో నాకు పనిచేయడం నాకు అదృష్టం అండి. ఈ సినిమాకి వీళ్ళందరూ కలిసి నాకు ఒక పథకం ప్రకారం మాకు ఒక సినిమా హిట్ ఇస్తున్నారు. అది నేను డెఫినెట్ గా నేను చెప్పగలను. సినిమా ఊరకనే ఏది తీసారా చూసాం కాదు, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ షాట్, ప్రతి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, లేకపోతే ఆర్ట్ డైరెక్షన్, ప్రతి షాట్ లో కనిపిస్తుంది. సో అంతా ఆయన శ్రద్ధతో మేము కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరం పనిచేసాం. ఈ సినిమా నాకు ఊపిరిస్తుంది 100% నేను నమ్ముతున్నానండి. సో ఇంత మంచి సినిమాని మేము చేసాం. సో మీరు ఆదరిస్తే మేమందరం నిలబడతాం. మీరు సినిమా చూసిన తర్వాత ఓకే వీడికి ఓటేయచ్చు అని మీరు మాకు అప్రిసియేషన్ వస్తుంది. సో February 7th ఈ సినిమా వస్తుందండి.
సో ఎంజాయ్ చేయండి. ఇలాంటి థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ మీరు ఈ మధ్య కాలంలో చూసుండరు. ఇంత క్వాలిటీ, ఇంత మేకింగ్ మనం మళ్ళీ ఇంకొకసారి చూడబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత Feb 7th ఈ సినిమా మీద నా నమ్మకంతో ఒక చిన్న కంటెస్ట్, అంటే చిన్న దాన్ని మీకు అది మీరు ఛాలెంజ్ అంటావా ఏదంటావా అన్నది కాదు, కానీ అంటే సినిమా ప్రమోషన్స్ కి చాలా అంటే ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, లేకపోతే ఈ సినిమాని ఇలా కాన్సెప్ట్ తో చేయాలి, దీన్ని ఎలా చేస్తే ప్రమోట్ అవుతుంది అని మనం ప్రమోషన్స్ లో చాలా మనం ఆలోచించాలండి. బట్ ఈ సినిమాలోనే ఒక ప్రమోషన్ ఉంది. సో దాన్నే మేము పెట్టుకున్నామండి. అదే పట్టుకుంటే 10,000. ఈ సినిమాలో విలన్ ఎవరో కనబడితే మీరే హీరో. ఇందులో విలన్ అనే వ్యక్తి పలానా వ్యక్తి అని మీరు ఇంటర్వెల్ లో మీరు చూస్తున్న థియేటర్ లో మీతో ఒక కూపన్ ఇస్తారు. అక్కడ ఇది ఈ ఆర్టిస్ట్ పేరు, ఈయన విలను అని మీరు రాయండి. సెకండ్ హాఫ్ చూడండి. అక్కడ స్పాట్ లో మీరు ఒక 10,000 తీసుకోవచ్చు. ఇలా ఒక 50 సెంటర్లో మేము ఇవ్వబోతున్నాం. మా ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కూడా అంత నమ్మకం, డైరెక్టర్ కూడా. సార్ ఈ సినిమా మీద ఇంత నమ్మకం ఎందుకంటే స్క్రీన్ ప్లేలో ఈడు విలను అని మీరు లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా మీరు గెస్ట్ చేయొచ్చు. సో అది అవును సార్. ఇండియాలోనే ఫస్ట్ టైం ఏంటంటే ఇలాంటి స్క్రీన్ ప్లేతో ఇలాంటి మీరు చెప్పండి మా సినిమాలో విలన్ అని చెప్పడం ఇదే ఫస్ట్ నేను అనుకుంటున్నాను. అది మా నమ్మకం, మా సినిమా మీద, మా స్క్రీన్ ప్లే మీద, డైరెక్టర్ గారు చేసిన కథ పైన. సో మా నమ్మకం అండి. సో డెఫినెట్ గా ఈ సినిమాకి మాకు ఇదే పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది, మీకు కూడా థ్రిల్ అవుతుంది. సో 50 సెంటర్లో ఇమ్మీడియట్ గా మీరు ఒక టికెట్ కొన్న వెంటనే మీరు స్పాట్ లో మీరు రాసింది కరెక్టే 10,000 ఇచ్చేస్తాం. సో ఇలా 50 సెంటర్స్ లో మేము ఇవ్వబోతున్నాం అండి. సో Feb 7th మీరు ఈ సినిమా చూడండి. డెఫినెట్ గా ఈ కంటెస్ట్ లో మీరు కూడా పాల్గొనండి, విన్ అవ్వండి. మాకు సంతోషం, మీరు చెప్తే మాకు హ్యాపీ. సో Feb 7th మనం థియేటర్ లో కలుస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. సో ఈ ఒక పథకం ప్రకారం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అండ్ February 7th థియేటర్స్ అన్ని హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినోద్ గారు మీ అందరికి కూడా, టీం అందరికి కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.